అటు చూడు. ఏమలాగుంది? విష్ణువులో యూ మిస్ అయింది సూపర్ మ్యాన్. అవును, అది కావచ్చా సూపర్ మ్యాన్? సరిపదా లాగుదాం. రండ్రా. ఏంటి సూపర్ మ్యాన్ అసమాని పావు గురించి మర్చిపోతావు? నువ్వు సూపర్ మ్యాన్ కదా, పక్కే కావచ్చేసాయి. పైకా? ఇవి తీసుకో. మీ అపార్ట్మెంట్ లో సూపర్ మ్యానా? పోరా, సూపర్ మ్యాన్ అసలు ఇండియాలోనే లేడు. Hey, he's telling lies, yeah. రేపు మార్నింగ్ టెర్రస్ కై వెయిట్ చేయి, నీకే తెలుసుద్ది. ఓకే? చాలా కష్టపడి క్యాచ్ చేశాను సార్. పట్టండ్రా నా కొడుకుని. పదండ్రా. అరే కాళీ, ఏంది? ఏం లేదు, ఆఖరి చూపు చూద్దామని. మసాజ్ చెయ్యి. అలాగే. విరిగింది. ఇక్కడ స్లోలీ 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 స్లోలీ. మిమ్మల్ని కొట్టినోడు అమాంతం మీ ముందుకు వచ్చి దూకితే మీరేం చేస్తారు సార్? ముందు అంబులెన్స్ కి ఫోన్ చేస్తా, తర్వాత హాస్పిటల్లో రూమ్ బుక్ చేసి మినిమం 1 year లేవకుండా కొడతా. అయితే ఇమీడియట్ గా అంబులెన్స్ బుక్ చేయండి సార్, వాడు వచ్చేస్తాడు సార్. ఏంటి వాడిని అప్పుడే తెచ్చేసారా? తేవటానికి వాడు మామూలు బ్యాచ్ కాదు సార్, ఆకాశంలో అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి దూకేస్తాడు సార్. ఏంట్రా వాగుతున్నావు? మసాజ్ చెయ్యి. నేను వాగటం కాదు సార్, ఓసారి అటు చూడండి. ఏంటి చూసు. ఖాళీ లేదు సార్, మీరు బయటికి పంపించారు కదా. ఆగరా, దమ్ముంటే దొరకరా. రే, నీకు నిజంగా దమ్ముంటే దొరకరా, నీ సంగతి తెలుస్తుందా? దొరకరా సార్. సార్ దొరకాడు దొరకాడు దొరకాడు. వాడు నీకు దొరకలేదు, నువ్వే వాడికి దొరికావు. ఖాళీ, వాడు ఇక్కడికి వచ్చాడు రా. రండి రండి సార్, రండి. పరిగెట్టండి పరిగెట్టండి. అయ్యో అటెళ్ళాడు, పట్టుకోండ్రా.
అరే అన్నాడు జంప్ అయిపోయినా అన్నాడు. కళ్ళు మూసుకోండి అడ్రస్ ఉందిగా. అన్నా అది సెక్స్ డాక్టర్ దానా? ఉంచుకోండి సార్, ఎప్పటికైనా పనికి వస్తుంది. Now write Portugal. P-O-R. Okay. T-U-G-A-L. Atmosphere. Hi, Superman. హాయ్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి సూపర్ మ్యాన్. ఏంటిది? అబద్ధం చెప్తే పరిహారం ఏంటి సూపర్ మ్యాన్? అబద్ధమా? ఏం చెప్పు? నేను ఇంట్లో అక్వేరియం పగలు కొట్టాను, నేనే చేశానని అమ్మకు తెలిస్తే అమ్మ కొడుతుంది, అందుకే నానమ్మ చేసిందని అబద్ధం చెప్దామని. అబద్ధం. అది అవసరానికి చెప్తే పరిహారం ఉంటుంది, కానీ కావాలని చెప్తే తప్పు అవుతుంది, దానికి పరిహారం ఉండదు. సో వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్వేరియం నువ్వే పగలు కొట్టావని చెప్పేసి, ఓకేనా? అలాగే. వెళ్ళి. చూడు, నేను ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? రే గణేష్, డైరెక్ట్ గా వెళ్తే వర్కౌట్ అవట్లేదు, టేక్ డైవర్షన్. నేను హెల్ప్ చేయను. చేద్దాను కదా, నేనే చెప్తున్నాను. నాకు హెల్ప్ చేస్తే మీ ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేస్తున్నాను అవుతావు, అలాగని ప్రాబ్లమ్ లో ఉన్న మీ ఫ్రెండ్ కి హెల్ప్ చెప్పినా సేమ్ ద్రోహం. నేనేం చేశాను? ఇది టూ మచ్చా. మీ ఫ్రెండ్ దివ్య ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, తనంటే తనకు చాలా ఇష్టం, కానీ మధ్య ఏదో ప్రాబ్లం వచ్చినంత మాట్లాడటం మానేసి తనకి నచ్చలేదు, పాపం లోపల చాలా ఫీల్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ అబ్బాయి కూడా చాలా మంచోడు, చూడటానికి బాగుంటాడు, సరదాగా ఉంటాడు, తనని తప్పు చేస్తే సారీ చెప్తాడు, తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఒక మంచి అబ్బాయిని మీ ఫ్రెండ్ మిస్ చేసుకుంటుంటే, ఇన్ఫాక్ట్ లైఫ్ మిస్ చేసుకుంటుంటే నీకేం పార్ట్నర్ ఫుట్ బ్రిడ్జ్ మీద టిప్పు మందరట కరెక్టా? కాదు. వెయిట్. అంటే నువ్వు చాలా మంచోడివి, నేను మిస్ చేసుకోవద్దని చెప్పాలా? అంటే స్ట్రైట్ గా చూస్తే అంతే, కానీ కొంచెం తిప్పి చూస్తే. అది నీ గురించి చెప్పింది కరెక్టేరా. నీతో అరగంట మాట్లాడితే రోజంతా ఉంచేస్తావు, రోజు మాట్లాడితే లైఫ్ అంతా ఉంచేస్తావు. ఏదో మీ అనుమానం. ఉఫ్, ఏ దీపా ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి. ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు కానీ హెల్ప్ చేయలేదనుకో. ఏంటి? ఏం చేస్తావు? 1 second. నువ్వు చెప్పింది గుర్తుందంటే దివ్య నేను మర్చిపోలేదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో ఒక 5 minutes మీటింగ్ అరేంజ్ చేయి. 5 minutes చాలా? ఒక 5 days. 5 days ఎక్కువ అనిపిస్తుంది కదా, తనకి ఎలాగ అనిపిస్తుంది, సో 5 minutes చాలు. 5 minutes అయినా నేనెందుకు కలవాలి? ప్రేమించుకుంటున్నాం కదా. నేను ఇప్పుడు ప్రేమించట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆ 5 minutes వస్తే తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ డిస్టర్బ్ చేయను. డిస్టర్బ్ చేయడు కదా? చేయడు. చెయ్యవు కదా? చేయను. అవును, ఈ 5 minutes లో ఏం చేస్తావు? డిస్టర్బ్ చేస్తా. సార్ ఏం కావాలి? కొంచెం టైం కావాలి. ఓకే. హాయ్, కమ్ సిట్. ఓ, చెప్పు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను చేసింది తప్పే, ఐమ్ సారీ, ఇప్పుడు నాది ట్రూ లవ్వే, నన్ను నమ్ము అంటావు, అంతేనా? ఏం నమ్మమంటావు గణేష్? ఆ రోజు ఇక్కడ అందరి ముందు అరిచి ఐ లవ్ యూ అని చెప్పడం నిజమని నమ్మనా? నీ నవ్వు, నీ మాట, నీ కళ్ళలో కనిపించిన ప్రేమ, ఆనందం, ఇవన్నీ నిజమని ఇంకా నమ్మనా? నేను చూసింది విన్నది నిజం కాదు, నువ్వు చెప్పేదే నిజమని నమ్మమంటావు. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది? నేను అడిగిన 5 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది. ప్రస్తుతానికి చాలు, మిగతా 4 నిమిషాలు నేను కావాల్సినప్పుడు తీసుకుంటా. ఓకే బాయ్. 5 నిమిషాలని చెప్పా, వచ్చానంతే. వాడెప్పుడంటే అప్పుడు నేను రాను. వచ్చాడు, 1 నిమిషం సైలెంట్ గా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా 4 నిమిషాలు కలిస్తే దాని తర్వాత లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేయాలని చెప్తున్నాడు కదా. ఏంటే ఆ 4 నిమిషాల్లో నువ్వు డిస్టర్బ్ అవుతావని భయపడుతున్నావా? నాకెందుకు భయం, రమ్మను. మ్యామ్ ఇది ట్రై చేయండి. అడిగిందే 5 నిమిషాలు, అందులో 1 నిమిషం వేస్ట్ చేసావు. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. నేను చెప్పాలనుకుంది కూడా తనే చెప్పేసింది, ఇంకా నేనేం చెప్పను. సరే, ఇది బాగుందా? కానీ ఇది కాదు, అది 2 ప్యాక్ చేసి. ఓకే. ఏంటి చేరుకుపోయిందా? నేను లాగనా? సెలెక్ట్ చేసావు కదా, బిల్ కట్టి. బిల్లు కట్టడమే అబ్బాయిలకి అందం. అబ్బచ్చా, మరి అమ్మాయిలకి ఏంటో గిఫ్ట్లు తీసుకోవడం. అవును,
నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఫోన్ చేస్తా. ఓకే. హలో, ఫోన్ చేశాడా? లేదే. ఫోన్ చేశాడా? ఇంకా లేదే. ఇంకా ఫోన్ చేయలేదు కదా? చేశాడు. ఓకే. అది బాబు. ఏంటిది? అంతేనమ్మా, మీకు అలాగే ఉంటది. ప్రేమిస్తే తెలుస్తుంది. నా జాతకం ప్రకారం ఇవాళ మొత్తం ఎల్లో వేస్తే లవ్ స్టోరీ సక్సెస్ అయిపోద్దని చెప్పారు ఆచార్య గారు. అందుకే ఎల్లో షూ, ఎల్లో ప్యాంట్, ఎల్లో షర్ట్, ఎల్లో బనియన్, ఎల్లో క్యాప్, ఎల్లో. చాలు చాలు ఆపిక. ఖర్చీఫ్ అమ్మా. అయినా ఏదో మార్కెట్ లో కలుస్తానా ఓకే, అదేదో ఫ్లవర్ మార్కెట్ లో ఫిక్స్ చేసుంటే కలర్ఫుల్ గా ఉండేది. కంపుకి కడుపు తిప్పుతోంది. దానికి ఇదంతా నచ్చదు. అది గ్యారెంటీగా రాదు. వస్తుంది. రాదు. వస్తుంది. రాదు. వచ్చిందిగా. కౌంట్డౌన్ స్టార్ట్స్. ఈసారి కూడా ఒక నిమిషం చాలు. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓ సారీ, లాస్ట్ టైం టైం చెప్పలేదు కదా. రేపు 3:27 షాప్. 3:27? అదేంటి? రాశిమేత్రి, గృహమేత్రి, నక్షత్ర బలం, తారాబలం అన్ని బాగున్నాయంట. ఆ టైం కరెక్ట్ అని చెప్పారు ఆచార్య గారు. సెకండ్ మినిట్ లో కూడా సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. మాట్లాడలేదని ఎవరు చెప్పారు? నేను తన్ని చూశాను, తను నన్ను చూసింది. మా కళ్ళు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం రాయాలంటే కనీసం 2000 పేజెస్ కాదు తెలుసా. అదంతా లవ్ అమ్మా, నీకు తెలీదు. దీపా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా? ఉండడు. ఎందుకంటే నేను మెయింటైన్ చేయాలంటే పర్సు కాదు, బ్యాంక్ ఉండాలి. బిల్లు కొట్టేసి వచ్చా. నా దగ్గర డబ్బులు. నా దగ్గర ఉన్నాయి సార్. నువ్వా? ఎస్ సార్. గిరి, యాదగిరి, పెద్ద డాన్. నిన్న ఫ్యాన్ సార్. సార్ ఆ రోజు ఏంటి సార్ మార్కెట్ లో నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రైట్ రాంగ్ పక్కన బెటరా. అడ్రస్ ఇచ్చినా లేదా? ఇద్దరు టంగ్ వచ్చావా? అయిపోయాను సార్. సార్ 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 జస్ట్ 5 minutes సార్. లైఫ్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్. టచ్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఓ ఫోన్ చేయాలి సార్. మహాదేవ్ గడికి షాక్ తర్వాత అవుతుంది కానీ ముందర ఫోన్ చేయి, మ్యాటర్ తెలిచేద్దాం. సార్ హలో. ఒరే చెత్త నా కొడక. అన్నా నీకే ఫోన్ అన్నా. హలో, నేను రా గిరన్న ఫ్యాన్ ని. ఒరే ఒక్కసారి కొడితేనే వారం రోజులు ఎగలాపావు. నీకు ఈ రివెంజ్ డ్రామాలు ఎందుకురా ఎదవా? తిట్టండి సార్, బాగా తిట్టండి సార్. ఒరే ఉడతల బీకిన తాటెంక మొహం. నీకు గుండాజం ఎందుకురా గుట్లే. ఎరా నీ టార్చర్ తట్టుకోలేక మీ ఆవిడ లేచిపోయిందట కదా అన్న చెప్తున్నాడు. ఎరా కూకట్ పలాంటికి తేడంట కదా నువ్వు. అన్న ఏలేసి మరీ చెప్తున్నాడు. నీకు దమ్ముంటే ఎక్కడున్నావో చెప్పరా. రే చార్మినార్ ఎదురుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ లో ఉన్నాను రా. అక్కడే ఉండు, అక్కడే ఉండ్రా, వస్తున్నాను. రా 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 రా. ఈరోజు నువ్వు యాదగిరి అన్న తేలిపోరా. రే పదరా, వాడు అయిపోయాడు. అంతే కదా? అంతే. ఇదిగో తీసుకో సార్. ఆయన రమ్మని మీరు వెళ్ళిపోతున్నారండి సార్. నువ్వు అడిగింది 5 నిమిషాలు, నేను ఇచ్చింది 10 నిమిషాలు. 5 నిమిషాలు ఎక్కడ సార్? 5 నిమిషాలు ఎక్కడ సార్? కన్ఫ్యూజ్ అన్నమాట. నువ్వు అడిగింది ఎంత? 5 నిమిషాలు. నేను ఇచ్చింది ఎంత? 5 నిమిషాలు. 2 కలిపితే ఎంత? 10 నిమిషాలు. అదిగా సార్ మీరు ఇచ్చింది 5 నిమిషాలే కదా సార్. 5 కలిపితే ఎంత? 10. అది సార్ సూపర్ సార్. ఐ లవ్ యూ సార్. కానీ వాడు వస్తాడు సార్ ఇప్పుడు.
చచ్చిన రాడు ఏ? ఎందుకంటే చార్మినార్ ఆపోజిట్ గా రిలయన్స్ మార్కెట్ లేదు, ఈ రిలయన్స్ మార్కెట్ ఆపోజిట్ గా చార్మినార్ లేదు. సూపర్ ఐడియా, మనం కూడా వాడేయచ్చు.